వల్లభనేని వంశీ గారు ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఎక్కడికి పారిపోలేదు. ఇదంతా కూడా ఏదో మీడియా స్టంట్ కోసం కొన్ని పత్రికలు ఛానళ్ళు హెడ్డింగులు పెట్టి వేసినటువంటి వార్తే తప్ప ఎక్కడ కూడా భయపడి ఆయన వెళ్ళి దాంకున్నాడు అన్నటువంటి వార్తలన్నీ కూడా పూర్తి అవాస్తవాలు. ఏదైనా కూడా న్యాయబద్ధంగా న్యాయస్థానాల్లో సవాల్ చేస్తాం, ఎన్ని కేసులైనా ఎదుర్కొంటానని గతంలోనే స్వయంగా వల్లభనేని వంశీ గారే చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వల్లభనేని వంశీ గారికి అండగా నిలబడింది, ఎటువంటి అభ్యంతరం లేదు. ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చు, మేము దాని మీద మేము భయపడేటువంటి ప్రసక్తే లేదు. అదేంటి సురేష్, ఇప్పుడు కాదు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది అని చెప్పి నోటీసులు ఇచ్చాము, ఆయన లేరు, ఆయన పోలీస్ స్టేషన్ లో సంతకాలు పెట్టాల్సింది కూడా పెట్టట్లేదట, మన కోర్టుకి వెళ్లాల్సింది వెళ్ళలేదట, ప్రత్యేక బృందాలు తిరుగుతున్నాయట. కారణాలు అనేకం ఉంటాయి. ఎక్కడికి వెళ్ళలేదని కాన్ఫిడెన్స్ వారుకుంటే, ఆయనకి ఎక్కడో పరిచయాలు ఉండుంటే ఒకసారి లైన్ లో తీసుకోమనండి. ఇప్పుడు లైవ్ లోకి మా పార్టీ హైదరాబాద్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నానీలు మీటింగ్ పెట్టి ఈ క్యాష్ అతనికి మాకని మీరైతే దొడ్లో ఉండి చూసారేమో, అక్కడ మేము అలా ఉండలేమే. సోషల్ మీడియాలో చెప్తున్నారు కదా కావాలంటే ఆ క్లిప్ ని. అలాగా సార్, ఏదో ఊహాజనిత వార్తలని చేయడం మానుకోండి. తీసుకోండి, పార్టీకి పూర్తిగా చెడ్డ పేరు వచ్చింది, దేశవ్యాప్తంగా చెడ్డ పేరు వస్తుంది, ముందు అది చూసుకోండి. ఇప్పటికే మీరు మత రాజకీయాల్లో పెట్టలేకపోతున్నారని, కుల రాజకీయాల్లో పెట్టలేకపోతున్నారని